చంద్రబాబు విజనున్న నాయకుడు. చంద్రబాబు గారికి ఎవరిది చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చేస్తే ఇస్తే ఎవరో బిడ్డ అన్న తండ్రికి మేము అని పేరు చెప్పుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ అంతా నాది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలాంటి కర్మ నీకు పట్టింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నువ్వు ఎర్రబోసులు కూడా ప్రయాణం చేయలేదని చెప్పిన ఘనత నీ మంత్రి అమర్నాథ్. ఎయిర్పోర్ట్ వస్తే వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఏదీ రాదని జనాల్ని రెచ్చగొట్టినది. మేడం నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అందరూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెప్పుకోలేకపోయాడు ప్రజల్లో, అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓటేయకుండా ఓడించారు, మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? మేము నిజంగా జగన్మోహన్ రెడ్డిని బాగా మోసం చేశామండి. ఎందుకంటే 10 రూపాయలు విలువ చేసే మద్యం సేసాని 260కి అమ్మాడు కదా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మేము మోసం చేసాం. మరి మాకు ఇంట్లో కూర్చుంటే న్యాచురల్ గాలి పీల్చకుండా ఇంట్లో కరెంట్లో ఏసీల్లోని ఫ్యాన్లో ఉంటున్నాం కదా, అది కూడా న్యాచురల్ గాలి పీల్చకుండా వీళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని కరెంట్ బిల్లులు పెంచడం వల్ల మేము జగన్మోహన్ రెడ్డిని మోసం చేశామండి. అంతేకాకుండా పిల్లలకి అదే జాబులు రావటం, పిల్లలకి జాబులు వస్తే మేము చక్కగా సుఖంగా ఉంటామని నువ్వు సంస్థలను ఎల్లగొట్టావు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ విషయంలో కూడా మేము మోసం చేసాం. రోడ్లు కూడా సరిగ్గా వేస్తే మేము సుఖవంతమైన ప్రయాణం చేసి గమ్యస్థానాలకి సురక్షితంగా వెళ్తాం కాబట్టి నువ్వు రోడ్లు కూడా సరిగ్గా వేయకపోవడం విషయంలో కూడా మేము మోసం చేసాం జగన్మోహన్ రెడ్డి. మరి మమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసావు కాబట్టి నువ్వు ఇవి చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యావు కాబట్టి నీకు జనాలు 11 స్థానాలు ఇచ్చారు. అంటే ఓ పక్కన మాట్లాడుతూ 2029లో కూడా వైసీపీ పార్టీ అధికారం చేపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి విజయడంకా మోగిస్తూ 2029లో గెలుపు నిలబెడతాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. రేపు జరగబోయే 27 పాదయాత్రలో కూడా ప్రజలందరూ నన్ను ఆదరిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మేడం ఏం చెప్తారు? అరే బాబు, నిన్ను ఏ రకంగా జనాలు ఆదరిస్తారా? నువ్వు తల్లిని చెల్లినే రోడ్డుకు వదిలేసినాడివి. రేపు కన్నా సొంత బాబాయినే నువ్వు చంపేసి సొంత బాబాయ్ కూతుర్నే నువ్వు అంత అక్రమంగా అమ్మాయి మీద నిందలేస్తున్నావు. నిన్ను జనాలు ఏ రకంగా నమ్ముతారు? పాదయాత్ర చేస్తావారా? పాదయాత్ర చేసి నువ్వు చేసిన అభివృద్ధులు చెప్పు. ఒక రకంగా మేము చేసిన అభివృద్ధులు చెప్తారు జనాలు. మీరు చేసింది మేము చేసుకొని చూసి జనాలు ఎవరికి పట్టం కట్టాలో 2029లో నీకు చూపిస్తారు. నీకు అదే పబ్జీ గేమ్ ఆడుకోవడం నీకు సులభం కదా. నేనే రాజుని అంటున్నావు కదా. నువ్వు పగటిపోటే నిద్రపోయి కలలు కనరా బాబు. 2029లో నీదే రాజ్యం అని పగటి కళ్ళ కను నువ్వు నీ వైసీపీ బ్యాచ్. ఈసారి 11లో నీకు 1వ అంకె నీకు కూడా రాదురా. ఎవరో ఒకళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకే వస్తుంది. ఆ 1 అంకె కూడా నీకు కూడా దక్కకుండా ఉంటుందో చూసుకో. ఏంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు అసలు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. జగనే కానీ ఉంటే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ పథకాల విషయంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? జగన్ గారు ఉంటే మన రాష్ట్రం బాగుండేది అంటారా లేకండి? జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో కనుక ఉంటేనండి మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడేది. ఎందుకంటే గుంటల రోడ్లో ప్రయాణించడం, మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయటము, విద్యార్థులు చదువులకి మానేసి గంజాయి, స్కూళ్ళ దగ్గర కూడా గంజాయి, హెరాయిన్ అవి అమ్మటానికి చాలా చాలా అభివృద్ధిగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవన్నీ జరగట్లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దగ్గర పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేశారు, అన్నిట్లోనూ ఇచ్చేశారని చెబుతున్నారు. అదేమీ జరగలేదు. చంద్రబాబు గారు పిల్లలకి నువ్వు ఒక బిడ్డకి తల్లికి వందనం అమ్మఒడి ఇస్తానను. చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చడం తప్ప జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు నీ హయాంలో 5 సంవత్సరాలు ఉన్న రోడ్లకి గుప్పిడి మట్టి కూడా నువ్వు పోయలేదు. వాటిని పోయిన సంవత్సరం సంక్రాంతికి అంతా శుభ్రం చేసింది, అది చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి. మరి మహిళల్ని ఇప్పుడు మహిళల జోలికి వస్తే స్పాట్లోనే చేపిస్తున్నారు, అదే తప్ప జగన్మోహన్ రెడ్డి. నీకు మళ్ళీ మీ ఎమ్మెల్సీకి మళ్ళీ చంపేసి డోర్ డెలివరీలు చేయించడం చంద్రబాబు గారికి చేత కాదు. ఎవరైనా సొంత కార్యకర్త అయినా ఏదైనా తప్పుడు పని చేస్తే పార్టీ నుంచి బహిష్కరించడం చంద్రబాబు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. అంటే ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు చంద్రబాబు వచ్చాకే మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు అప్పులు అంటే ఏంటో తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒరే బాబు, ఆ మాట అంటే నీకు సిగ్గు సర్వం ఉందా లేదో తెలియట్లేదా? నువ్వు చేసిన అప్పులతో
చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంకులకు కట్టి మళ్ళా మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు. నీకు మళ్ళీ ఫస్ట్ తారీఖుకే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రభుత్వ ఎంప్లాయీలకి జీతం ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు 16వ తారీఖుకి 2-3 నెలలు ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆన్ ద స్పాట్ చంద్రబాబు గారు 31వ తారీఖు నాటికే ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లో వేస్తున్నారు. చంద్రబాబు గారు పెన్షన్లు కూడా 31 మన జనవరి 1ను ఇవ్వాల్సింది డిసెంబర్ 31కే ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది. నీకు మళ్ళీ ఇదిగో అది చేసి 4 పనులు ఆపడం చంద్రబాబు గారికి అవ్వలేదు. నువ్వు రైతు భరోసా అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? ఇవాళ చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతు భరోసా 3 నెలలు ఇప్పుడు 2 విడతలుగా ఇచ్చారు. నువ్వు ఎంతమందికి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నావు నిన్ను. అంటే ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడంలో గొప్ప, గతంలో సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఐటీ కంపెనీలు నేనే తీసుకొచ్చానని చెప్పి మాట్లాడిన మనిషి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబే కనిపెట్టాడు, చంద్రబాబే తీసుకొచ్చారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతాను. ఇందులో ప్రజలు మోసం చేయడం తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారికి మోసం చేయడం తెలియలేదు. చంద్రబాబు గారు ఐటీ సెల్ ఫోన్ది ఆయనే కదా తీసుకొచ్చారు తిరుపతికి. మరి హైదరాబాద్ గూగుల్ సంస్థ వాటిని తీసుకొచ్చింది చంద్రబాబు కాదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నువ్వు ఎర్ర బస్సులు కూడా ప్రయాణం చేయలేదని చెప్పిన ఘనత నీ మంత్రి అమర్నాథ్. ఎయిర్పోర్ట్ వస్తే వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఏదీ రాదని జనాల్ని రెచ్చగొట్టినది చంద్రబాబు విజనున్న నాయకుడు. చంద్రబాబు గారికి ఎవరిది చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇస్తే ఎవరో బిడ్డ అన్న తండ్రికి మేము అని పేరు చెప్పుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ అంతా నాది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలాంటి కర్మ నీకు పట్టింది. చంద్రబాబు గారికి క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు దిశానిర్దేశం చేసగల నాయకుడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు గారి నాయకత్వానికి అదొక పరీక్ష. చక్కగా పూర్తి చేశారు. ఆ కష్టం అంతా చంద్రబాబు గారిది, ఇంజనీర్లది, అంతే తప్ప క్రెడిట్ నీది కాదు జగన్మోహన్ రెడ్డి. అంటే మేడం, గతంలో మన రాష్ట్రానికి గూగుల్ కంపెనీ కానీ కాగ్నిజెంట్ కానీ టీటీసీ కంపెనీలు కానీ వచ్చినా సరే జగన్మోహన్ హయాంలోనే వచ్చినవి అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ మొత్తం వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటే ఈ మొత్తాన్ని అసలు వాళ్ళు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అసలు కాగ్నిజెంట్ కానీ గూగుల్ సంస్థలు కానీ నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. మొన్న శంకుస్థాపన కూడా చేశారు డిసెంబర్ నెలలో. చేసిన తర్వాత దాన్ని నువ్వెలా అనుకుంటావు? మరి అవి చేసిన దానికి ఇప్పుడు మరి నువ్వు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నువ్వు చేశానన్నావు. మరి దాని ఫలం ఏది? చంద్రబాబు గారు లోకేష్ గారు నిన్న డిసెంబర్లో బిగించేసింది. వాళ్ళు 8,000 ఉద్యోగాలు ఇస్తామని ముందు కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకొని తర్వాత 25,000కి ఉద్యోగానికి ఇచ్చారంటే అది చంద్రబాబు గారిది, లోకేష్ గారి పనితనం తప్ప నీలాంటిది కాదు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటున్నావు. అవును, నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వే చేసావని నేను చెబుతాను. ఎందుకంటే రెండోసారి కొబ్బరికాయ కొట్టిన ఘనత నీది కాబట్టి. ఏ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి చేసిన దానికి పనిని ఇంకొకరు చేస్తారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి నేను కొబ్బరికాయ కొట్టాలన్న ఘనత నీది. రెండోసారి కూడా కొబ్బరికాయ కొట్టిన ముఖ్యమంత్రివి నువ్వే ఏదైనా. అందుకని క్రెడిట్ నీకే ఇస్తారులే.